టుడే క్లాస్లో హై అండ్ లో స్టిచెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం పెద్దగా లీఫ్ స్టిచ్ అనేది లీఫ్ డ్రాయింగ్ చేసేసుకోండి. కొంచెం పెద్దగా చేయాలి. దాని తర్వాత దాని లోపల చిన్నగా ఇంకొక లీఫ్ అనేది వేసేసుకోండి. దాని తర్వాత మిడల్లో ఒక లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే చిన్నగా చేస్తే మనకి స్టిచెస్ అనేది కరెక్ట్గా రాదు. సో అందుకోసమే కొంచెం పెద్దగా లీఫ్ అనేది డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చిన్న లీఫ్ దాని లోపల చిన్న లీఫ్ వచ్చేటట్టు ఇంత గ్యాప్ అనేది ఉండాలి. తర్వాత మిడల్ లైన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి నార్మల్గా చైన్ స్టిచ్ అనేది ఇలా తీసేసుకోండి. ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఓకే, ఇది సెకండ్ లైన్ తీసేసుకున్న. థర్డ్ లైన్కి మళ్ళీ గుచ్చి తీసుకొని డైరెక్ట్ థర్డ్ లైన్కి వచ్చి ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి. మనం సెకండ్ లైన్ అండ్ ఫస్ట్ లైన్కి నాట్ వేయట్లేదు, కింద నాట్ వేసినాం. తర్వాత ఇప్పుడు సెకండ్ లైన్కి వచ్చాను, డైరెక్ట్గా ఫస్ట్ లైన్కి ఇక్కడ గుచ్చాను. డైరెక్ట్ థర్డ్ లైన్కి వచ్చి ఈడ 2 నాట్ అనేది వేసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ సెకండ్ లైన్ తీసుకొని థర్డ్ లైన్కి వచ్చి దింపి డైరెక్ట్ థర్డ్ లైన్ నుంచి నాట్ వేసేసుకోవాలి. సెకండ్ లైన్కి వచ్చి మళ్ళీ ఫస్ట్ లైన్కి వచ్చిన డైరెక్ట్ థర్డ్ లైన్కి వచ్చినాక ఈడ 2 నాట్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ చేస్తూ రావాలి. ఇది ఫెదర్ స్టిచ్కి మన పీకాక్ ఫెదర్స్ ఉంటాయి కదా, అలాంటి ఫెదర్ కోసం యూజ్ చేసుకుంటారు ఇట్లా. ఇంకా చైన్ స్టిచ్ వచ్చు కాబట్టి మొత్తం కంప్లీట్ అయినాక రౌండ్గా చైన్ స్టిచ్ చేసుకొని ఫినిష్ చేసేసుకోండి. మిడల్లో చైన్ స్టిచ్ చేసుకొని బీడ్స్ తోటి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. అది కూడా చూపించాను కదా సేమ్ మెథడ్లో. ఇది ఫెదర్ స్టిచ్. టోటల్గా మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇవే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ ప్రాసెస్. పైనుంచి కిందికి రండి, తర్వాత ఎండ్కి నాట్ వేసేసుకోవాలి, ఫైనల్ నాట్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో కూడా అంతే సేమ్ ప్రాసెస్లో మనము కింద 2 నాట్ సెకండ్ నాట్లో స్టిచ్ చేయాలి. ఫస్ట్ నాట్లో ఒక స్టిచ్ చేసుకొని డైరెక్ట్ థర్డ్కి వచ్చి ఈడ 2 స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్లో చేశాను, జరీ థ్రెడ్లో కూడా ట్రై చేయండి. మొత్తం కింది దాకా ఇది చేసేసుకొని నాట్ అయితే వేసేసుకోండి, ఎండ్ నాట్ అనేది వేసేసుకోండి.
ఎండ్ నాట్ వేసుకున్న తర్వాత చైన్ స్టిచ్ వేసేసుకోండి. చైన్ స్టిచ్ నేను ఇప్పుడు చూపించలేదు, సో మీరు వేసేసుకోండి. ఆల్రెడీ నేను చైన్ స్టిచ్ చూపించాను కాబట్టి అది కంప్లీట్ చేసేసుకోండి, లాంగ్ వీడియో అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చైన్ స్టిచ్ తోటే బీడ్స్ కూడా పెట్టేసి మిడల్లో ఫినిష్ చేశాను. సేమ్ ఇలాగే ఫినిష్ చేసేసుకోండి.